చెప్తుంది. కాన్స్టిట్యూషన్ చేంజ్ కే ప్రయత్నించిన కారణం అది, సవరణ చేయడానికి ప్రయత్నించిన కారణం అది అయిపోవడంతో ఇది ఆగిపోయింది. నార్త్ ఇండియన్స్ కోరుకునేది ఇప్పుడు ఈ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి సమాజ్వాదీ వీళ్ళందరూ కూడా అదే కోరుకుంటారు జనాభా ప్రాతిపదికన. ఎందుకంటే అప్పుడు గ్రిప్ సీట్లు అటే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో యాజ్ ఫర్ జనాభా ప్రాతిపదికన చూస్తే ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి, 140 అవుతాయి అక్కడ, 140 ఏకంగా. బీహార్ లో ఇప్పుడు 42, 48 ఉన్నాయి అక్కడ. వాళ్ళు దగ్గరగా 80 దాకా పోతారు. బెంగాల్ దగ్గరగా 70-80 దాకా వచ్చేస్తాయి. ఆ 3 రాష్ట్రాల కొట్టినోడే పిఎం అయిపోవచ్చు. ఇక మిగతా రాష్ట్రాలు పెద్ద ప్రాబ్లం లేదు. బిల్లులో నిజంగా 50% పెంపు నిర్ణయం తీసుకునేలాగా ఉందా, రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాలని ఉందా? ఇప్పుడు బిల్లునే మార్చాలా రేపొద్దున అవసరం అయితే? బిల్లు రాజ్యాంగ సవరణ చేయాలి 50% అయితే. మొన్న పెట్టిన బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లే. 50% పెంచాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం చెప్తున్నది అయితే జనాభా ప్రాతిపదికన చేయమని, జనగణన చెయ్యాలి 10 ఏళ్లకోసారి, అప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేయాలి. గతంలో తీసుకొచ్చిన విధానం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒకసారి, అంతకుముందు ఇందిరాగాంధీ టైంలో ఒకసారి